ఈరోజు నేను చేసిన వంట అండి ఆనపకాయ ముక్కలు, చిలకడ దుంపలు, బెండకాయ ఇవన్నీ వేసి పులుసు పెట్టాను. అయితే ఇది ఎలా చేశానంటే చిన్న కుక్కర్లో కొంచెం ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి పోపు వేయించేసి ఈ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి 2 గ్లాసులు నీళ్లు పోసాను. 1 గ్లాసు వరిపిండి తీసుకుని నీళ్ళలో కలిపేసుకుని వేసేసుకున్నాను. బెల్లం ముక్క కొద్ది తీపి ఎక్కువే పడుతుంది. చింతపండు కొంచెం గుజ్జు, ఉప్పు తగినంత వేసేసుకుని 1 స్పూన్ మెంతికారం వేసానండి. ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేయించి ఉంచుకుంటానన్నాను కదా, అది ఒక 4 విజిల్స్ వచ్చేసాక కట్టేసి పైన కొత్తిమీర వేసాను. ఈ పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా బుల్లి కుక్కర్లో ట్రై చేయండి. తర్వాత క్యాలీఫ్లవర్ ఫ్రై చేశానండి. క్యాలీఫ్లవర్ ఫ్రై చేసేసి డీప్ ఫ్రై కాదు, మామూలుగా నేను నాన్ స్టిక్లో కొద్దిపాటి నూనె పట్టింది. ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గుతుంది. అప్పుడు మూత తీసేయాలి, లేకపోతే ముద్ద అయిపోతుంది. వేసేసి పల్లీలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు పోపు వేయించి పైన కలిపేసి చిటికెడు మసాలా వేశాను. మా నాన్నగారు మసాలా తినరని ఆయనకేమో మామూలుగా తీశాను. ఈ పైన ఇందులో గరం మసాలా వేశాను, ఎందుకంటే మా పిల్లలు వచ్చారు, వాళ్ళు ఇష్టంగా తింటారని. అది సంగతి అండి. తర్వాత ఇంకా ఇంట్లో పల్లీ పొడి, దోసకాయ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈరోజు ఇది నేను చేసింది క్యాలీఫ్లవర్ ఫ్రై, ఆనపకాయ చిలకడ దుంపలో వేసిన పులుసు. ఇదండి నా వంట. ఉంటాను, మీ విజయాపన్నాల.